అంతే కదా! రైట్. ఇక మన తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ విషయానికొస్తే, అప్పుడు అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది. తిరుపతి సాక్షిగా. ఏంటి సార్ అసలు దాని వెనుక ఇన్‌సైడ్ స్టోరీ ఏంటి అసలది? యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మావోయిస్టుల మీద నిషేధం పెట్టాడు. ఓకే. ఆ సందర్భంగానే తెలంగాణలో నాకు తెలిసిన మటుకు బై ఎలక్షన్లు జరిగేటువంటి సమయంలో ఈయన మీద ఒక హత్యా ప్రయత్నం జరిగింది. 1998 ప్రాంతాల్లో అనుకుంటా. ఓకే. ఒక ఎద్దుల బండిలో క్లైమోర్ మెయిన్స్ పెట్టేసి వెళ్ళిపోయారు. అదృష్టవశాత్తు ఈయన తప్పించుకున్నాడు. ఓకే. కానీ భద్రతా వలయంలో లొసుగులను వీళ్ళు పసిగట్టలేకపోయారు. ఎవరు? భద్రతా దళాలు, అచ్చా. ఓకే. పోలీస్ వ్యవస్థ కానీ ఇంకోటి కానీ ఒరే ఇలా జరిగింది కదా, మళ్ళీ ఇలాంటివి జరగచ్చు కాబట్టి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయంలో కొంత నిర్లక్ష్యం చేసుకున్నారో, లేకపోతే ఇక జరగకపోవచ్చులే అనుకున్నారో తెలియదు. మనం వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు కదా, వాళ్ళంత ఈజీగా కాలక్షేపం చేసే అంతే కదా, వాళ్ళు కమిటెడ్ ఆఫీసర్స్. సో మొత్తానికి జరిగింది. దాని తర్వాత 2003 అక్టోబర్ 1వ తేదీ తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వెంకటేశ్వర స్వామి వారికి పట్టుబట్టలు సమర్పించాలి. దానికి కారులో తిరుపతి నుంచి బయలుదేరి తిరుమలకు వెళ్ళాలి. ఆ కారులో ఆల్రెడీ సీఎం గారు, బొజ్జల గోపాలకృష్ణ గారు, చదలవాడ కృష్ణమూర్తి గారు ఉన్నారు. అయితే సిఎస్ఓ ఉమాపతిని ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూర్చోవలసినటువంటి ప్లేస్లో రెడ్డివారి రాజశేఖర రెడ్డి గారు ఎక్కి కూర్చున్నారు. అప్పుడు ఆయన పుత్తూరు ఎమ్మెల్యే. ఓకే. ఆయన ఎక్కి కూర్చున్నారు. కరెక్ట్గా కారు అప్పుడు ఏంటి, ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కారు, అదే కదా, జెడ్ ప్లస్ కేటగిరీ. అలాంటిది ఆయన 4 గంటల 12 నిమిషాలకు అలా అలిపిరి టోల్ గేటు దాటాడు. సడన్ గా బ్లాస్ట్ జరిగింది. ఆంధ్ర రాష్ట్రం అంతా అల్లోకల్లోలం అయిపోయింది, షాక్ అయిపోయింది. మరి ఏంటి అసలు కాదే. తమాషా ఏం జరిగిందంటే 17 క్లైమోర్ మైన్స్ పెడితే 9 పేలినాయి. 9 పేలితే అదృష్టవశాత్తు ఎవ్వరికి ఏమి కాలే కాదు, తీవ్రమైనటువంటి గాయాలతో మాత్రం బయటపడలేరు, ప్రాణహాని మాత్రం జరగలేదు. అది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఏం జరిగిందంటే, ఈ కేసు దాదాపు 11 సంవత్సరాలు జరిగింది. ఒక ముగ్గురిని దోషులుగా తేల్చారు. వాళ్లకు 4 సంవత్సరాలు ఏమో శిక్ష పడింది. ఓకే. అయితే ఈ బ్లాంబాస్ట్ తర్వాత ఎంక్వైరీ ఆఫీసర్గా డిటి నాయక్ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఈ భద్రతా లోపాలను అధ్యయనం చేయడం కోసం ఉత్తరప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రకాష్ సింగ్ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా, ఆయన కూడా విచారణ కమిషన్ వేశారు. సో ఇదంతా జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నక్సల్స్కు వ్యతిరేకంగా గ్రే హౌండ్స్ అనేటువంటి వ్యవస్థను పెట్టాడు. ఓకే. ఓకే. ఇది కారణం అని చెప్తారు ఎవరు, మన జర్నలిస్ట్ మిత్రులు, చరిత్రకారులు, వీళ్ళంతా కూడా ఇది కారణము. మొదటేమో ఆయన వాళ్ళ మీద నిషేధం పెట్టాడు, దాని తర్వాత ఆయన వీళ్ళకి వ్యతిరేకంగా గ్రే హౌండ్స్ పెట్టాడు. సో ఆ విధమైనటువంటి వైరం వల్ల వాళ్ళు ఈయనను టార్గెట్ చేశారు అని చెప్పి. ఏదేమైనా సురక్షితంగా ఆయన బయటపడ్డాడు. ఆంధ్రదేశం ఊపిరి పీల్చుకుంది. కాదు సార్, అంత ఇంటెలిజెన్స్ సార్ నక్సల్స్కి అప్పట్లో. అంటే ఆ క్షణానికి ఎక్కడ పోతున్నా అనేది కూడా వాళ్ళకి అంత పెద్ద చీఫ్ మినిస్టర్ సంబంధించిన పర్యటన వివరాలు క్షణక్షణం అందించేంత నెట్వర్క్ ఉండేది సార్ వాళ్ళకి. ఇప్పుడు ప్రతి వ్యవస్థలో ఇప్పుడు పోలీసులకు మావోయిస్టులో కోవర్ట్లు ఉంటారు. అచ్చా. ఓకే. పోలీసుల్లో మావోయిస్టులకు కావాల్సిన కోవర్ట్లు ఉంటారు. రైట్. ఇది సహజం. దీని గురించి మనం ప్రత్యేకంగా ఆలోచించి తీవ్రంగా ఇది చేయాల్సిన అవసరమే లేదు. రైట్. ఇప్పుడు మరి ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆయనేమో నక్సల్తో శాంతి చర్చలు అన్నారు. అదొక పెద్ద బ్రేక్ త్రూ నక్సలిజానికి సంబంధించి. అంటే నిజంగానే శాంతి చర్చలు అయితే ఫెయిల్ అయినాయి. నిజంగా శాంతి చర్చలు జరిగినాయా, లేదంటే దాన్ని ఒక బ్రేక్ లాగా వాడుకొని నక్సల్స్ మళ్ళీ ఆయుధాలు సమకూర్చుకున్నారా? లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక చిన్న ఇంటర్లింక్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ముందస్తు ఎన్నికలకు పోయారు. ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, కాంగ్రెస్ గెలవడం, వైఎస్ ముఖ్యమంత్రి కావడం జరిగింది.
మొన్న మనం ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా ఒక విషయం, గ్రేహౌండ్స్ అనేటువంటి అవును. వ్యవస్థను పెట్టడం, తర్వాత మావోయిస్టుల మీద నిషేధం పెట్టడం అనేటువంటి దానివల్లనే ఆయన మీద అటాక్ జరిగింది. అవును. సో దానికి మనం సబ్స్టిట్యూట్గా ఓ పని చేద్దాం, నక్సల్స్ మీరు మారణకాండ ఆపేసి, హింసను ఆపేసి వస్తే మావోయిస్టుల మీద ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తే విషయంలో నేను ఆలోచన చేస్తాను. ముందస్తు షరతులు ఎలాంటివి లేకుండా మీతో నేను చర్చిస్తాను. అలాగే పోలీసు వారిని కూడా నేను కోరుతున్నాను, బూటకపు ఎన్కౌంటర్లు చేయవద్దు, ఎన్కౌంటర్లు మానేయండి, తాత్కాలికంగా చర్చలకు కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ను క్రియేట్ చేయండి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. జరిగితే దీనికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఏది, మధ్యవర్తుల టీం ఒకటి ఏర్పాటు చేయాలా, పర్యవేక్షణ కమిటీ ఒకటి ఏర్పాటు చేయాలా, ఇందులో మావోయిస్టుల తరఫున ఏ పార్టీలు పాల్గొంటాయి, మధ్యవర్తుల తరఫున ఎవరెవరు పాల్గొంటారు, పర్యవేక్షణ కమిటీలో ఎవరెవరు ఉండాలి, ఎప్పుడు చర్చలు బిగిన్ కావాలి అనేది ఒక పెద్ద ఒక ప్రాజెక్ట్. సో ఆ విధంగా అన్ని చేశారు. దీంట్లో సిపిఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజ్ హరగోపాల్ నేతృత్వంలో దాదాపు 11 మంది పాల్గొన్నారు. అలాగే జనశక్తి నాయకుడు గణేష్ ఆయన పాల్గొన్నాడు. ఇక మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వారిలో హరగోపాల్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఎస్ఆర్ శంకరన్, బొజ్జా తారకం, పుత్తూరు వెంకటేశ్వరరావు, వీళ్ళంతా మధ్యవర్తులుగా పాల్గొనడం జరిగింది. పర్యవేక్షణ కమిటీ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది, ఐఏఎస్ ఆఫీసర్ కొంతమంది పర్యవేక్షణ కమిటీ పెట్టారు. సో చర్చలు హైదరాబాద్లో జరిగాయి. వాళ్లకు స్టేట్ ఇది ఆతిథ్యం ఇచ్చారు. చర్చలు బాగా జరిగినాయి. ఎందుకో చర్చలు ఫలవంతం కాలేదు. సో మళ్ళీ అన్నలు దీనికే అనుకుంటానండి, అప్పుడు నక్సల్స్ గుర్తుంది నాకు, వాళ్ళ కంబ్యాక్ కోసం వాడుకున్నారు అనేది బాగా అప్పట్లో రూమర్ వచ్చింది, ఒక ప్రచారం వచ్చింది. అవును, రాజశేఖర రెడ్డికి అలాంటి ఆలోచన లేదు, ఆయనకు లేదు. చూద్దాం, ప్రయత్నం చేద్దాం. చిదంబరం హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రయత్నం అయితే ఢిల్లీలో జరిగింది, మనం అలాంటి ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు, కాలేదు. అంటే ఇక్కడ ఏమిటంటే షరతులు విధిస్తారు వాళ్ళు. 6 షరతులకు ప్రభుత్వం ఒప్పుకుంటే ఏమవుతుందంటే ప్రభుత్వం దిగొచ్చింది. అంతే కదా. ఇక్కడ ఇరుపక్షాలు ఒక పంతానికి పోతాయి, పోయినప్పుడు పలవరం తక్కువ. సో దానివల్ల వీళ్ళు శ్రీశైలం నల్లమల అడవుల్లో నుంచి ఎక్కడ బయటకు వచ్చారో అక్కడి నుంచి మళ్ళీ అడవులకు వెళ్ళిపోయారు, అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయారు. ఇంకా ఎన్కౌంటర్లు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.